నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ. ఓటాన్ అకౌంట్కు ఆమోదం తెలిపిన కేబినెట్. రాష్ట్రంలో 3 ప్రైవేట్ యూనివర్సిటీలకు గ్రీన్ సిగ్నల్. ఏపీ అసెంబ్లీ సమావేశాలలో ఈ రోజు కూడా టీడీపీ సభ్యుల సస్పెండ్. రైతాంగ సమస్యలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ సభ్యుల నినాదం. బోధనలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా విద్యార్థులకు శిక్షణ, డ్రాపౌట్ శాతం తగ్గించడానికి వివిధ పథకాల అమలు. ఏపీ సీఎం జగన్ పై విమర్శల జోరు పెంచిన టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ ప్రజలకిస్తున్న హామీలపై వ్యంగ్యం ప్రదర్శించిన బాబు. పేదరికం లేని రాష్ట్రాన్ని చూడాలన్నదే తన జీవిత ఆశయమని వెల్లడి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. ఈ భేటీకి మంత్రులంతా హాజరయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పరిశీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ను కేబినెట్ ఆమోదించింది. నంద్యాల జిల్లా డోన్లో హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కింద పాలిటెక్నిక్ కాలేజీ పనిచేయనున్నట్లు తెలిపారు. డోన్లో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ కాలేజీ ద్వారా వ్యవసాయ రంగంలో 2 ఏళ్ల డిప్లొమా కోర్సు, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ కింద కాలేజీ పనిచేయనుంది. అన్నమయ్య జిల్లాలో అన్నమాచార్య యూనివర్సిటీ, కాకినాడ జిల్లా సూరంపేటలో ఆదిత్య యూనివర్సిటీ, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గోదావరి గ్లోబల్ యూనివర్సిటీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ 2016కి సవరణలు చేయడం ద్వారా బ్రౌన్ ఫీల్డ్ కేటగిరీలో ఈ 3 యూనివర్సిటీల ఏర్పాటుకు అనుమతినిచ్చింది. శాసనసభలో ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 3వ రోజున సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రైతాంగ సమస్యలపై చర్చించాలంటూ టీడీపీ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. తామిచ్చిన తీర్మానంపై చర్చ చేపట్టాల్సిందేనంటూ టీడీపీ సభ్యులు పట్టుపట్టారు. ఆక్వా రైతుల్ని దోపిడీ చేసిన ప్రభుత్వం నశించాలని నినాదాలు చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 3వ రోజు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే రైతాంగ సమస్యలపై చర్చించాలంటూ టీడీపీ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. తామిచ్చిన తీర్మానంపై చర్చ చేపట్టాల్సిందేనంటూ టీడీపీ సభ్యులు పట్టుపట్టారు. ఆక్వా రైతుల్ని దోపిడీ చేసిన ప్రభుత్వం నశించాలని నినాదాలు చేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు పోలవరం కట్టలేని అసమర్థ ప్రభుత్వమని నినదించారు. పంట బీమా, ఇన్పుట్ సబ్సిడీని మర్చిపోయిన ప్రభుత్వమని నినాదాలు చేశారు. దగా ప్రభుత్వం, ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం నశించాలి అని నినాదించారు. ఈ క్రమంలో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. స్పీకర్ వారిస్తున్న టీడీపీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. దీంతో ఈ రోజుకి టీడీపీ సభ్యుల్ని స్పీకర్ సస్పెండ్ చేశారు. అయితే సభ నుంచి వెళ్లేందుకు వారు నిరాకరించడంతో మార్షల్స్ రంగంలోకి దిగారు. టీడీపీ సభ్యుల్ని బలవంతంగా బయటకు తీసుకువెళ్లారు. ఈ గందరగోళ పరిస్థితిలోనే స్పీకర్ 0 అవర్ను ప్రారంభించారు. సస్పెండ్ అయిన టీడీపీ సభ్యుల్లో బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, బెందలం అశోక్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, రామరాజు, డోలా బాల వీరాంజనేయ స్వామి, వెంకట్రెడ్డి నాయుడు, నిమ్మకాయల చినరాజప్ప ఉన్నారు. టీడీపీ సభ్యులు నిన్న కూడా సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో విద్యారంగాన్ని మెరుగుపరిచి ప్రపంచ స్థాయిలో మన విద్యార్థులు పోటీ పడేలా తీర్చిదిద్దటమే లక్ష్యంగా జగన్ సర్కార్ పనిచేస్తుందని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. ఓటాన్ బడ్జెట్లో విద్యారంగానికి జరిపిన కేటాయింపుల్ని అసెంబ్లీలో వెల్లడించారు. తమ ప్రభుత్వ హయాంలో విద్యారంగంలో వచ్చిన మార్పులను మంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఓటాన్ బడ్జెట్లో విద్యారంగానికి జరిగిన కేటాయింపులను అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. తమ ప్రభుత్వ హయాంలో విద్యారంగంలో వచ్చిన మార్పులను మంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన అమలు చేస్తున్నామని చెప్పారు. 1000కి పైగా స్కూళ్లలో సిబిఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టినట్లు తెలిపారు. బోధనలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని, ఐబీ విధానం, వినూత్న పద్ధతుల్ని అవలంబిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నట్లు వివరించారు. పేదరికం కారణంగా విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో జగనన్న విద్యా కానుక పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి బుగ్గన వివరించారు. ఈ పథకంతో రాష్ట్రంలోని 47 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు. ఇందుకోసం 3,367 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. మరో 34 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ట్యాబుల్ని అందజేసేందుకు జగన్ ప్రభుత్వం సంకల్పించిందని చెప్పారు. జగనన్న విద్యా దీవెన పథకానికి 11,901 కోట్లు, జగనన్న వసతి దీవెన పథకానికి 4,267 కోట్లు వెచ్చించినట్లు మంత్రి
తెలిపారు. వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శల జోరు పెంచారు. జగన్ ప్రజలకు ఇస్తున్న హామీలు తమకు మళ్లీ ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరుతున్న విధానంపైన చంద్రబాబు తనదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. పేదరికం లేని రాష్ట్రాన్ని చూడాలన్నదే తన జీవిత ఆశయమంటూ చంద్రబాబు స్పష్టం చేశారు. సీఎం జగన్ బటన్ నొక్కుతున్నానని అంటున్నారు. కానీ మీరు బటన్ నొక్కితే ఆయన మైండ్ బ్లాక్ కావాలి, అలా నొక్కాలి అంటూ చంద్రబాబు వ్యంగ్యం ప్రదర్శించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమే లక్ష్యంగా ఉన్న చంద్రబాబు రా కదిల్రా పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తూ స్వయంగా చంద్రబాబు పాల్గొంటున్నారు. ఈ సభల్లో వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలతో విరుచుకుపడుతున్నారు. జగన్ ప్రభుత్వం విస్మరించిన హామీలపైన చంద్రబాబు ఫైర్ అయ్యారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చింది తామేనని, పేదరికం లేని రాష్ట్రాన్ని చూడాలన్నదే తమ జీవిత ఆశయమంటూ చంద్రబాబు ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సిద్ధం అంటున్నాడు, దేనికి సిద్ధం అంటూ జగన్ను ప్రశ్నించారు. ఆయనను ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు సెటైర్లు వేశారు. రాతి యుగం వైపు ఏపీ వెళ్లకుండా స్వర్ణయుగం వైపు వెళ్లాలనేది తన ఉద్దేశమని, కానీ ఇప్పుడు ఎటు చూసినా రాతి యుగం నాటి పరిస్థితులే కనిపిస్తున్నాయని మండిపడ్డారు చంద్రబాబు. ఎక్కడికక్కడ దోపిడీ దౌర్జన్యాలు పెరిగిపోయాయని, ఇక వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి జగన్ మానసిక ఆందోళన ఉన్నారని చంద్రబాబు విమర్శలు చేశారు. మళ్ళీ ఒకసారి గట్టిగా నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో హింసా రాజకీయాలు, పారిపోయిన కంపెనీలు, ఉపాధి లేని వలసలు, ఆ కట్అవుట్ చూసి మీకు గుర్తు రావాలి. గుర్తొచ్చి మళ్ళీ ఓడిస్తామనే సంకల్పంతో మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఎన్నికల వరకు మీరంతా కూడా కష్టపడండి, స్వర్ణ యుగానికి కష్టపడండి. నడిపించే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఎన్నికల్లో మీరు బటన్ నొక్కితే జగన్మోహన్ రెడ్డి మైండ్ బ్లాక్ అయిపోవాలి. దానికి సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు పెట్టుకున్నాడు, వాళ్ళందరినీ మీటింగ్లు పెట్టాడు. నేను ఒకటే వాలంటీర్లకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే మీరు జైలుకు పోతారు, జాగ్రత్తగా ఉండమని వాలంటీర్లు కూడా కోరుతున్నా. మీకు కావాలని అభద్రతా భావాన్ని సృష్టిస్తున్నాడు. రేపు తెలుగుదేశం పార్టీ వస్తే ఉద్యోగాలు తీసేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. నేను వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తే నేను వ్యతిరేకం కాదు, కానీ వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే కబద్దారు వదిలిపెట్టమని మరొక్కసారి. ఏపీ విభజన హామీల అమలు 5.5 కోట్ల ఆంధ్రుల హక్కు అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లుగా వీటిని అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుందని ఆమె వివరించారు. రాష్ట్రాన్ని ఇంకా మోసం చేస్తూనే ఉంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని అన్నారు. కేంద్రానికి విభజన హామీలను గుర్తు చేస్తూ పోరాటం సాగించాలని చెప్పారు. ఈ మేరకు ఆమె సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబులకు బహిరంగ లేఖ రాశారు. విభజన హామీలపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి, కేంద్ర ప్రభుత్వానికి పంపాలని లేఖలు ఆమె సూచించారు. తన లేఖలో తమ డిమాండ్లను మీ ముందుంచామని చెప్పారు. మీ పార్టీల తరపున అసెంబ్లీ వేదికగా చర్చించాలని అన్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా అందరం చేయాల్సిన పోరు అని చెప్పారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేశారని ఏపీ మైనార్టీ చైర్మన్, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మిలు అన్నారు. డివిజన్లో రజక షాదీఖానా 70 లక్షలతో అభివృద్ధి చేసింది మన జగనన్న ప్రభుత్వమేనని కొనియాడారు. పశ్చిమ నియోజకవర్గంలోని 46వ డివిజన్ గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాయన నరేంద్రతో కలిసి పర్యటిస్తూ డివిజన్లో ప్రతి గడప గడపకి వెళ్తుంటూ ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అధికారులతో మాట్లాడి ప్రజా సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి
చేశారని తెలిపారు. డివిజన్లో రజిక షాదీఖానాకి 70 లక్షలతో అభివృద్ధి చేసింది మన జగనన్న ప్రభుత్వమేనని చెప్పారు. మరొకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో 46 డివిజన్ నాయకులు జలసూత్రం శ్రీనివాసు, జి వెంకటు, విజయ్ కుమార్, షేక్ ఆదిల్, షాహీ, జి ప్రసాద్, నాగబాబు, జావీద్, రామకృష్ణబాబు, కరీముల్లా, వల్లి, పవన్, స్వామి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, బూత్ లెవెల్ ఏజెంట్లు, సోషల్ మీడియా సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 46వ డివిజన్లో పరిధిలో రాయన భాగ్యలక్ష్మి గారు అలాగే రాయన నరేంద్ర గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమానికి మేము ప్రతి ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాల గురించి అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయ్యా, మాకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అవ్వాలి, మా సంక్షేమ పథకాలన్నీ ఆయన చక్కగా మా ఇంటికి చేకూరుస్తున్నారు, 1వ తారీఖే పెన్షన్ 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారయ్యా అని చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ఇది ప్రజాపాలన, ప్రజలతో మమేకమై ఏదైతే ప్రజలకి అవసరాలు ఉన్నాయో దాని అనుగుణంగా మొత్తం నడుచుకునే ప్రభుత్వం ఇది. తప్పకుండా ప్రజలు మాకు మద్దతు తెలుపుతున్నారు. ఏదైతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు, మేమందరం జగన్మోహన్ రెడ్డి గారు వెంటే అని చెప్పేసి ఈ ప్రజలు చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ యొక్క డివిజన్లో ఉన్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సీసీ రోడ్లు కానివ్వండి, అలాగే సైడ్ డ్రైన్స్ కానివ్వండి, లైటింగ్స్ కానివ్వండి, లేక పార్కులు కానివ్వండి, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి హెల్త్ ఆసుపత్రి కానివ్వండి, అలాగే అనేక వసతులు కల్పించి ఇక్కడ మేము అభివృద్ధి చేసి వచ్చి ఈ యొక్క ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడుగుతున్నాం. తప్పకుండా ప్రజలు మేము చేసిన అభివృద్ధి చూసే మాకు ఓట్లు వేస్తారు. ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. తప్పకుండా మన విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలోన 46వ డివిజను, ఇది నా డివిజను. నా డివిజన్లో ఈరోజు మన షేక్ ఆసిఫ్ గారు, మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గారు, అలాగే మా గౌరవ కార్పొరేటర్లు అందరూ ఈరోజు రావటం జరిగింది. అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు, చైర్మన్లు, డైరెక్టర్లు అందరూ ఈరోజు ఈ ఒక కార్యక్రమంలో పాల్పంచుకోవటం జరిగింది. ఏదైతే ప్రతి గడపకి వెళ్ళి అభివృద్ధి, సంక్షేమము ఏ రకంగా జరిగినాయి, ఇంకా ఏమైనా పెండింగ్ ఉన్నాయా అని ప్రతి ఒక్కరిని కనుక్కోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈరోజు చాలా వాళ్ళు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీయే వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు, తప్పకుండా వై నాట్ 175 దిశగా అందరం దూసుకెళ్తున్నామని తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 5 ఏళ్ల కాలంలోన అభివృద్ధికి పూర్తిగా నోచుకోకుండా విజయవాడ నగరం అన్నది ఉంది. కానీ ఈ గత 5 ఏళ్లగా మన సీఎం గారు, ప్రీతం నాయకులు, ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి విజయవాడ నగరం అభివృద్ధిలోకి దూసుకెళ్తుందని తెలియజేస్తున్నాను. కార్పొరేషన్ పెట్టి నుంచి ఈ రోజు వరకు జరిగిన అభివృద్ధి ఒక ఒత్తైతే, ఇప్పుడు ఈ 5 ఏళ్ళుగా జరిగిన అభివృద్ధి ఒక ఎత్తుగా మనం తెలియజేయచ్చు. ఎందుకంటే జగనన్న అంత చక్కగా మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఈరోజు కార్పొరేషన్లో కానీ, అలాగే ఎమ్మెల్యేలకు కానీ ప్రతి ఒక్కరికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి కోట్ల రూపాయలు నిధులు మాకు అందించి ఈ అభివృద్ధి అన్నది మాకు చేయమని చెప్పి మాకు ఇవ్వటం జరిగింది. గతంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ప్రతి ఒక్క డివిజన్ని మోడర్న్ డివిజన్గా చేసే విధంగా గడిచిన ఏడాది కాలంలో కనకదుర్గమ్మ వారి దేవాలయం శరవేగంగా అభివృద్ధి చెందిందని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పాలక మండలి చైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించడంతో పాటు వచ్చేవారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశామని అన్నారు. ట్రస్ట్ బోర్డు ఏర్పడి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మహామండపం 7వ అంతస్తుల చైర్మన్ కార్యాలయంలో బుధవారం చైర్మన్ ట్రస్ట్ సభ్యులతో కలిసి మాట్లాడారు. ఏడాది కాలంలో దుర్గ గుడిని ఎంతగానో అభివృద్ధి చేశామని, దుర్గా ఘాట్లో భక్తులకు మునుగు స్నానాలు ఏర్పాటు చేశామని తెలిపారు. డ్రెస్ చేంజింగ్ రూమ్స్, లగేజ్ రూమ్స్, వాష్ రూమ్స్ ఏర్పాటు చేశామని అన్నారు. భక్తుల కోసం 2 బస్సులు ఏర్పాటు చేస్తామని, షిరిడి తరహాలో భక్తులకు ప్యాకెట్లో కుంకుమ అందజేస్తున్నామని అన్నారు. అన్నప్రసాదాన్ని మెరుగుపరిచామని, దూర ప్రాంతాల నుంచి రాత్రి వేళల్లో వచ్చే భక్తులకు భోజన వసతి కల్పిస్తున్నామని చెప్పారు. సీఎం జగన్ ఇచ్చిన 70 కోట్ల రూపాయలతో ప్రసాదం పోర్టును నిర్మిస్తున్నట్లు చెప్పారు. శివాలయాన్ని ఈ నెల 18న ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. కనకదుర్గ నగర్ నుంచి ఎలివేటర్ క్యూ లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వస్తున్నటువంటి భక్తులు అందరికీ కూడా సేవలు అందించే విషయంలో కూడా మేము అందరం కూడా సంవత్సరం కాలం పాటు చాలా అదృష్టంగా భావించి ఈ రోజున జరిగినటువంటి సంవత్సర కాలంలో మేము చేసినటువంటి అభివృద్ధి
కార్యక్రమాలన్నీ కూడా మీ అందరికీ తెలిసినవే. అందులో నిమిత్తంగా ప్రధానంగా ఎప్పటి నుంచో అమ్మవారి దేవస్థానానికి విచ్చేస్తున్నటువంటి భక్తులు దూర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారి దేవస్థానానికి విచ్చేస్తారు. అయితే వీరందరూ కూడా అమ్మవారి దేవస్థానానికి వచ్చినటువంటి వారందరూ కూడా దుర్గాఘాట్లో స్నానం చేయాలి. దుర్గాఘాట్లో స్నానం ఆచరించిన తర్వాతే మనం అమ్మ దర్శనానికి వెళ్ళాలని చెప్పి చాలామంది భక్తులు కూడా చెప్పడం జరిగింది. మాకు అందరూ కూడా ఫిర్యాదులు ఇవ్వటం జరిగింది. చాలామంది భక్తుల కోసం మేమందరం తక్షణం మేము వచ్చిన తర్వాత వెంటనే దుర్గాఘాట్ని ముందుగా జల్లు స్నానాలు తీసివేసి దుర్గాఘాట్లో మునుగు స్నానాలని ఏర్పాటు చేసినటువంటి సందర్భాలను కూడా మీరు అందరూ చూశారు. అదేవిధంగా దుర్గాఘాట్లో స్త్రీలు అక్కడ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి మేము గమనించి అక్కడ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వారు పాదరక్షలు పెట్టుకోవడానికి కానీ, అలాగే లగేజ్ పెట్టుకునే సౌకర్యం కానీ ఇవి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ్మను డిపాజిట్లు లేకుండా ఓడిస్తామని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో 75,000 ఓట్ల మెజారిటీతో గెలిచి సీఎం జగన్ సీటు గిఫ్ట్ గా ఇస్తామని తెలిపారు. బోండా ఉమ్మ అరాచకాలు, అక్రమాలు సెంట్రల్ నియోజకవర్గంలో సాగనివ్వమని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు బుధవారం నాడు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం, స్థానిక 60 డివిజన్, బాంబే కాలనీ ఏరియా తదితర ప్రాంతాలలో స్థానిక వైఎస్ఆర్సీపీ డివిజన్ ఇన్ఛార్జు బెవర నారాయణ కరపత్రం ఇస్తూ ప్రజల్లోకి మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి డివిజన్ పర్యటనలో భాగంగా ఈరోజు 60వ డివిజన్ బాంబే కాలనీ ఏరియాలో పర్యటించామని అన్నారు. ఈ 4.5 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. బోండా ఉమ్మ ఎలక్షన్లు తప్ప మిగిలిన సమయంలో ప్రజల మధ్య లేడని అన్నారు. బోండా ఉమ్మకి సెంట్రల్ నియోజకవర్గ ప్రజలను ఓటు అడిగే అర్హత లేదని తెలిపారు. కోవిడ్ సమయంలో ప్రజల్ని వదిలివేసిన ఘనుడు బోండా ఉమ్మని విమర్శించారు. బోండా ఉమ్మ భాగవతమంతా టీవీ5 ఛానల్లో ప్రచురించారని అన్నారు. బోండా ఉమ్మ భూకబ్జాదారుడు కాకపోతే టీవీ5లో నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. మీ సొంత ఛానల్లోనే నీ మీద కథనాలు ప్రచురిస్తున్నారని అన్నారు. తాను ప్రజల మధ్య ఉండేవాణ్ణి, నన్నేం చేయగలవు అని అన్నారు. బోండా ఉమ్మలాగా సూర్యుడిని చూడకుండా ఉండే వ్యక్తిని కాదని అన్నారు. బోండా ఉమ్మ మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. డివిజన్ పర్యటనలో భాగంగా 60వ డివిజన్లో ఈరోజు ఉదయం నుంచి పర్యటిస్తున్నాము. ఈ కార్యక్రమానికి మన డిప్యూటీ మేయర్ గారు శైలజారెడ్డి గారు, అదేవిధంగా మన డివిజన్ ఇన్ఛార్జ్ అయిన నారాయణ గారు, ముఖ్య నాయకులు చాలామంది అంతా కలిసి ఈ డివిజన్లో పర్యటిస్తున్నాం. చక్కటి స్పందన వస్తుంది ప్రజల దగ్గర నుంచి. ప్రతి ఒక్కళ్ళు కూడా జగనన్నకే ఓటేయాలని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా ఈ బాంబే కాలంలో పట్టాల సమస్య ఒకటి ఉంది. అది కూడా సర్వే జరిగింది. కొద్ది రోజుల్లో వాళ్ళకి పాజిటివ్ న్యూస్ మనం చేసే వర్క్ జరిగిందని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకున్నాం. అదేవిధంగా మొత్తం ఖాళీలో ఒక కొంచెం వాటర్ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా అన్ని చక్కగా ఉన్నాయని చెప్పని చెప్పడం కానివ్వండి. ఈ డివిజన్ పర్యటన అంతా కూడా చాలా విజయవంతంగా నడిచింది. పథకాలు ప్రతి ఇంటికి కూడా పథకాలు వస్తున్నాయి. అవ్వాతాతలకు కావచ్చు, చిన్నపిల్లలకు కావచ్చు, పిల్లలు కూడా చాలా చక్కగా అన్ని విధాలు కూడా బాగా వాళ్ళు జగన్మావే కావాలని చెప్పడం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా చక్కగా జరుగుతుంది. తప్పకుండా ఈ డివిజన్ సంబంధించి చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ కూడా మా దృష్టికి రావడం జరిగింది. ఆ ఇష్యూస్ కూడా సార్ట్అవుట్ చేస్తామని చెప్పని కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో కార్పొరేటర్గా కూడా ఇక్కడ స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. ఎందుకంటే రాజకీయ కుట్ర జరిగి ఆ రోజు తెలుగుదేశం, జనసేన విడిగా పోటీ చేస్తామని చెప్పని ఇవన్నీ కూడా కుట్ర చేసి ఈ డివిజన్ ఓడించినా కానీ ఈ డివిజన్లో గెలిచిన తెలుగుదేశం పార్టీ నాయకులు కనీసం ఈ డివిజన్ పట్టించుకున్న పరిస్థితి లేదు. మా మల్లాది విష్ణు గారు రోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 60వ డివిజన్లో గడప గడపకి అవ్వచ్చు, లేకపోతే మన అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, అలాగే స్థానిక ఇన్ఛార్జ్ గారు బెరవ నారాయణ గారి ఆధ్వర్యంలో ముందుకు సాగుతోంది. ప్రతి గుమ్మంలో కూడా ఏదైతే ఈ సచివాలయం పరిధి ఉందో, మరి ఈ సచివాలయం పరిధిలోనే
చాలా అభివృద్ధి జరిగిందని ప్రజలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఈ వాంబే కాలనీ ఉందో, మరి ఈ వాంబే కాలనీలో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మన మెయిన్ రోడ్డు ఉందో, మరి దాన్ని కూడా 3 కోట్ల రూపాయల అభివృద్ధితో 3 కోట్ల రూపాయల అభివృద్ధి చేసినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. మల్లాది విష్ణు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, అలాగే మన అభ్యర్థి గారు కూడా ఉన్నారు. దానిలో భాగంగా ఇక్కడ హాస్పిటల్స్ డెవలప్మెంట్ చేయటము, ఎందుకంటే ఇక్కడ చాలా పేదరికంలో ఉన్నటువంటి ప్రజానికం ఉంటారు కాబట్టి మరి వాళ్ళకు కూడా సౌకర్యం, పేదలకు వైద్యం అందించాలనేటువంటి దృఢ సంకల్పంతో మరి ఇక్కడ 1.5 కోట్ల ఖర్చు పెట్టి యూపీహెచ్ సెంటర్ కూడా తీసుకురావడం జరిగింది. ఏదైతే జగనన్న సురక్ష ప్రోగ్రాంలో ఫేజ్ 2లో కూడా ఇంకా కొన్ని సచివాలయ పరిధిలో జరుగుతూ ఉన్నాయి. ఎవరన్నా ఇంకా ఏదన్నా కావాలంటే ఆ సచివాలయం పరిధిలో పెట్టేటువంటి సురక్ష ప్రోగ్రాంలో మీరందరూ కూడా జాయిన్ అవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే విద్య, ఆరోగ్యం, పిల్లలకి, అలాగే ఇళ్ల స్థలాలు, మరి పేదరికాలను నిర్మూలించే విధంగానే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగుతుందంటే మరి ఈ 3 ఉంటే కూడా సమృద్ధిగా పేదవాడు జీవించొచ్చేటువంటి అవకాశం కల్పిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, ప్రతిపక్షాలు కానీ ఒకటే మాట్లాడుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని అడుగుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2024-25 ఆర్థిక సంవత్సరం అంచనా బడ్జెట్ను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే దానికి ముందు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానానికి రాష్ట్ర ఆర్థిక శాఖ బృందం విచ్చేసి అమ్మవారి పాదాల వద్ద బడ్జెట్ ఉంచి పూజలు జరిపి శ్రీ అమ్మవారి ఆశీర్వాదము పొందారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు మరియు ఆలయ అధికారులు వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనాన్ని కల్పించారు. అనంతరం వీరికి వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ చైర్మన్ శ్రీ అమ్మవారి ప్రసాదము శేషవస్త్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ రావత్, ఐఏఎస్ ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవి సత్యనారాయణ, ఐఆర్ఏఎస్ ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి ఎఫ్ఏసి బి సునీల్ కుమార్ రెడ్డి, ఐఎఫ్ఎస్ ఆలయ కార్యనిర్వాహక ఇంజనీరు కేవీఎస్ఆర్ కోటేశ్వరరావు, సహాయ కార్యనిర్వహణాధికారి ఎన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైలవరం నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల వైసీపీ అధిష్టానం నియోజకవర్గ సమన్వయకర్తగా సరణాల తిరుపతిరావును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై స్పందిస్తూ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితో సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే వసంతకృష్ణ ప్రసాద్ పై మైలవరం వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ వ్యాఖ్యలకు స్పందిస్తూ వైసీపీ సీనియర్ నాయకుడు వేములకొండ సుబ్బారావు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ తమ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు మానుకోవాలని హితో పలికారు. పార్టీ నుండి వెళ్లిపోవాలంటే వెళ్లిపోవచ్చని, ఇలా బురద చల్లే కార్యక్రమాలు మంచిది కాదని విమర్శించారు. ఈ కృష్ణప్రసాద్ అనే అతను జగనన్న గురించి ఏదో పిచ్చి పిచ్చికి మాట్లాడాడు. కృష్ణప్రసాద్, నువ్వు ఒక్కసారి ఆలోచించుకో. ఈ 4.5 సంవత్సరాల్లో ఈ మైలవరం నియోజకవర్గంలో నువ్వు ఎన్నాళ్ళు తిరిగావు? 2 సంవత్సరాలు కోవిడ్, 1 సంవత్సరం అమెరికాలో ఉన్నావు, 1 సంవత్సరం హైదరాబాద్లో ఉన్నావు, 6 నెలలు నువ్వు తిరిగింది. ఏం తెలిసా నీకు? కార్యకర్తల గురించి వాళ్ళ మనోభావాలు తెలుసా నీకు? ఒకటి గుర్తుంచుకో, వెళ్ళిపోవాలంటే వెళ్ళిపో, అంతేగాని జగనన్న మీద, జగనన్న పథకాలు ఇవ్వలేదు, జగనన్న ఆ పని చేస్తే డబ్బులు ఇవ్వలేదు, దానికి ఇవ్వలేదు, దీనికి లేదని నీకు చేత కాక కృష్ణప్రసాద్, నీకు ఇప్పుడే చెప్తున్నా, గుర్తుంచుకో. జగనన్న మీద మాట పడితే మేము ఒప్పుకోం. నువ్వు ఏమాడతావు? నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ జగనన్న ఒక బీసీ అభ్యర్థికి నువ్వు ఇస్తే మంత్రి పదవి నువ్వు ఓడ్చుకోలేక నీ కుళ్ళు కుతంత్రాలతో ఆ బీసీ అభ్యర్థి మంత్రిని ఏదో చేయాలని నువ్వు కంకణం కట్టుకున్నావు. అందుకే నువ్వు ఎమ్మెల్యే పోయావు. అది నీ కుళ్ళు. పెత్తందారులకు, బీసీలకు పోరాటం. కృష్ణప్రసాద్, నువ్వు ఇప్పటికైనా ఒకటి గుర్తుంచుకో, నువ్వు చేతకాక ఏమి అర్థమైందా నీకు? ఈ మహిళా నియోజకవర్గంలో జగనన్న సైనికులు ఉన్నాం. మా జోలికి వస్తే ఖబర్దార్, నీకు ఇంకోసారి చెప్తున్నా,
మేము కష్టపడి 2019లో వస్తే మేము జగనన్న ముఖ్యమంత్రి కావాలని నిన్ను ఎమ్మెల్యేగా మేము గెలిపించాం. నువ్వు చేసిందంటే ఈ రోజున నీవు ఆ పక్కకి వెళ్ళిపోయి ఇంకో పార్టీ చూపు చూస్తున్నావు. వెళ్ళిపో, అంతేగాని మా జగనన్న జోలికి వస్తే మేము ఊరుకోని నిన్ను తరిమి కొడతాం. జై జగనన్న. ముఖ్యమంత్రి జగన్ విజయవాడ మేయర్ పదవిని బీసీల నుంచి ఓసీలకు ఇవ్వబోతున్నట్లు జనసేన పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ముగిసిన వెంటనే మేయర్ అభ్యర్థిని మార్చనున్నారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎంపీ నానితో జగన్ లోపాయకారి ఒప్పందం చేసుకున్నారని పోతిన మహేష్ ఆరోపించారు. ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా జనసేన పశ్చిమ ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ భవానీపురం ఐరన్ యాడ్ లో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులతో సమావేశమై మద్దతివ్వాలని కోరారు. అనంతరం పోతిన మహేష్ మాట్లాడుతూ అసోసియేషన్ నాయకులు తమ గెలుపుపై భరోసా ఇచ్చారని చెప్పారు. మార్కెట్లో రోడ్ల సమస్య, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను తమ దృష్టికి తీసుకువచ్చారని, అలాగే మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐరన్ యార్డ్ను అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల గురించి మాట్లాడుతున్న జగన్ వారిని జెండా కూలీలుగానే చూస్తున్నారని ఆరోపించారు. వారికి అనేక సంక్షేమ పథకాలు రద్దు చేశారని అన్నారు. ఇష్టానుసారంగా పన్నులు విధించి ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలైన తర్వాత మేయర్ పదవిని తొలగిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కేశినేని నాని కుమార్తెకు ఆ పదవి కట్టబెడుతున్నట్లు చెప్పారు. కేశినేని నానికి ముఖ్యమంత్రి జగన్ కు ఈ మేరకు ఒప్పందం జరిగిందని చెప్పారు. బీసీ మహిళలకు అన్యాయం చేయబోతున్నారని చెప్పారు. రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఐరన్ యార్డ్ రాములవారి గుడి వీధిలో ప్రచారం చేస్తూ ఉన్నాం. మరి ఈ రోజున అసోసియేషన్ సభ్యులను కూడా కలిసిన తర్వాత వాళ్ళు ఎంతో మనస్ఫూర్తిగా ప్రేమపూర్వకంగా మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి మీకు ఖచ్చితంగా ఈసారి అండగా నిలబడతాం, మీ గెలుపులో మా భాగస్వామ్యం ఉంటుంది, మేమందరం మీకు అండగా ఉంటామని పెద్దలందరూ కూడా భరోసా ఇచ్చారు. మరి ముఖ్యంగా వారిలో అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి గుర్రం రమణయ్య గారు కానీ, అదేవిధంగా కోట కామేశ్వరరావు గారు కానీ, కందుకూరు సత్యనారాయణ గారు, మారం భాస్కర్ రావు గారు, సూర్యరెడ్డి రాజశేఖర్ గారు, వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి కొనకళ్ళ చిన్నా గారికి, అదేవిధంగా మరి గౌరవ ఏమి తప్పు చేశారని చంద్రబాబు వాలంటీర్లను జైలులో పెట్టిస్తా అంటున్నారని తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ ప్రశ్నించారు. కరోనా సంక్షోభంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేసినందుకు పెన్షన్లు, సంక్షేమ పథకాలు గడప వద్దకే ఇస్తున్నందుక వారిని జైల్లో పెట్టేది అని సూటిగా ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజల మద్దతుతో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గ 7వ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గడపకి వెళ్లి ఈ 4.5 ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. మీ అవినాష్ అన్న హామీ పేరుతో ముద్రించిన మేనిఫెస్టో కరపత్రాలను అందించి ఇచ్చిన మాట ప్రకారం 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీలు అన్నీ నెరవేరుస్తానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సుపరిపాలన అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుందని అన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు హయాంలో రాజధాని పేరుతో చేసిన స్కామ్లు కానీ, టీడీపీ ఇళ్ల పేరుతో చేసిన మోసం కానీ ప్రజలు ఎవరు మర్చిపోలేదని అన్నారు. కానీ నేడు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు వాటికి రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని అన్నారు. లోకేష్ రెడ్ బుక్ అని అధికారుల్ని బెదిరిస్తూ ఉంటే చంద్రబాబు వాలంటీర్ల మీద కేసులని భయపడుతున్నారని చెప్పారు. మీ ఉడత ఊపులకు ఎవరు భయపడరని ఎద్దేవా చేశారు. రా కదలిరా అని మీరెన్ని సభలు పెట్టినా మీ మీద నమ్మకం లేక మీ పార్టీ నాయకులు రావటం లేదని విమర్శించారు. దాదాపుగా 15 రోజుల నుంచి గారా సోదరిమణి స్థానిక కార్పొరేటర్ మాధురి గారు ఒక నాయకత్వంలో నేను కానివ్వండి, నగర డిప్యూటీ మేయర్ సోదరిమణి బెల్లం దుర్గా గారు, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు వారు కానివ్వండి, అదేవిధంగా వివిధ నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న పెద్దలకి, పార్టీ ముఖ్య నాయకులకి, పార్టీ నాయకులకి, నగర నాయకులకి, సీనియర్ నాయకులు, వాలంటీర్సు, మహిళా నాయకులు అందరం గారా దాదాపుగా 15 రోజుల నుంచి గారా 7వ డివిజన్లో కొండ ప్రాంతం కానివ్వండి, లేకపోతే సికామణి సెంటర్, అదేవిధంగా బారోపేట ప్రాంతంలో ప్రతిరోజు గారా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ యొక్క 5 సంవత్సరాల్లో జరిగిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు గారా ప్రజానికానికి తెలియజేసే విధంగా, చేసిన కార్యక్రమాలు చెప్పుకునే విధంగా
అదేవిధంగా గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో ఏ సమస్యలు అయితే ప్రజానీకం మాకు చెప్పారో దాదాపుగా 98% వరకు ఆ పనులన్నీ పూర్తి చేసి రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసిన తర్వాత మేము చేయబోయే కార్యక్రమాలు ఈరోజు 7వ డివిజన్లో అదేవిధంగా 3వ డివిజన్లో కానివ్వండి, 11వ డివిజన్లో కానివ్వండి, 19వ డివిజన్లో మా కుటుంబ సభ్యులు, అక్కడ స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, నాయకులతో ప్రతి ఇంటికి గర కలిసి ప్రతి ఇంటికి గర వెళ్ళి తిరిగి ఈరోజు వివరించే కార్యక్రమం చేస్తాం. ప్రతి చోట గర ఈరోజు తూర్పు నియోజకవర్గం మొత్తం గర పెద్దలు కానివ్వండి, మహిళలు కానివ్వండి, చదువుకునే విద్యార్థులు కానివ్వండి, కాలేజీలో చదువుకునే యువకులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు బయటికి వచ్చి మరి గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమానికి మా యొక్క తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారి యొక్క నాయకత్వంలో మరి స్థానిక కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ మాధురి గారు మరియు వైఎస్ఆర్ పార్టీ నాయకులు పెద్దలందరం కూడా పాల్గొనడం జరిగింది. నిజంగా ఇదే 7వ డివిజన్లో గత 15 రోజుల నుంచి గడప గడప ప్రోగ్రాం ద్వారా ప్రతి డివిజన్లో ప్రతి ఇంటికి కొండ ప్రాంతమే కానీ కింద కానీ ప్రతి గుమ్మానికి అపార్ట్మెంట్స్లో కూడా వెళ్ళటం జరిగింది. ప్రతి ఒక్కరు ఒకటే అంటున్నారు, ఈరోజు అవినాష్ గారు ఈ ఒక్కసారి కాదు ఎన్నోసార్లుగా మాకు కనపడతాం కానీ మరి ఆ రోజు వచ్చిన సమస్యలను ఈరోజు క్లియర్ చేయటం, మరి ఇంకేమన్నా ఉన్నా కూడా మాకు చెప్పటం అని అడగటం అనేది నిజంగా ఇలాంటి ప్రభుత్వంలో మా అవినాష్ గారు రావటం, అడగటం, నెరవేరుస్తాం ఇవన్నీ కూడా ప్రజానీకాన్ని ఒకటే స్వాగతిస్తున్నారు. ప్రతి పథకం కూడా ఈరోజు సచివాలయం వ్యవస్థ ద్వారా వాలంటీర్ల ద్వారా మా అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇస్తున్నారు. మరి ఇన్ని పథకాలు ఇస్తూ మరి ఇన్ని చేస్తూ మంచి చేస్తూ మరోపక్క అభివృద్ధి 2 కళ్ళగా చూపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఇక్కడున్న అవినాష్ గారిని అయితే ప్రత్యేకంగా అభినందిస్తూ ఎన్నో విధాలుగా మమ్మల్ని పలకరిస్తూ ఏ చిన్న సమస్య ఉన్నా కూడా వెంటనే పరిష్కరించే విధంగా మరి ఒక సొంత బిడ్డగా చెప్పుకునే తత్వం ఉన్న అవినాష్ గారిని ఎమ్మెల్యేగా ఇవ్వటం అనేది మా అదృష్టం, మేము తప్పకుండా గెలిపించుకుంటామని ప్రజానీకమే చెప్తున్నారు. మరి ఇక్కడ ఉన్నారు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన నిన్న చూసుకుంటే అసెంబ్లీలో కూడా విజిల్ ఊదుతున్నాడు. ఎందుకంటే ఆయనకి ప్రజల సమస్య పట్టదు, మరి ఏమీ పట్టదు, కేవలం విజిల్ ఊదుకుంటాకి అసెంబ్లీకి వెళ్తున్నాడంటే గద్దె రామ్మోహన్ రావు గారి పరిస్థితి ఏ రకంగా తయారైందో అర్థం చేసుకున్నారు. ఈ రోజుకి కూడా మరి ఆయన ఎమ్మెల్యేగా ఉండి గతంలో ఏమీ చేయలేకపోయారు, మరి ఇప్పుడు కూడా ఏమీ చేయకోకుండా కేవలం విజిల్ ఊదుకుంటూ జనాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ. ఓటాన్ అకౌంటుకు ఆమోదం తెలిపిన కేబినెట్. రాష్ట్రంలో 3 ప్రైవేట్ యూనివర్సిటీలకు గ్రీన్ సిగ్నల్. ఏపీ అసెంబ్లీ సమావేశాలలో ఈరోజు కూడా టీడీపీ సభ్యుల సస్పెండ్. రైతాంగ సమస్యలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ సభ్యుల నినాదం. బోధనలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా విద్యార్థులకు శిక్షణ, డ్రాపౌట్ శాతం తగ్గించడానికి వివిధ పథకాల అమలు. ఏపీ సీఎం జగన్ పై విమర్శల జోరు పెంచిన టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ ప్రజలకిస్తున్న హామీలపై వ్యంగ్యం ప్రదర్శించిన బాబు. పేదరికం లేని రాష్ట్రాన్ని చూడాలన్నది తన జీవిత ఆశయమని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.